కరెక్ట్గా వాడుకుంటున్నారా? మెంటల్గా ఉంటున్నారా? పిచ్చాడుగా ఉన్నారా? రేపు గ్యారెంటీ లేదు, ఎవరైనా పోతారు. కరోనా బాగా వచ్చిందని కాదు, పుట్టుతో చచ్చేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అందరూ 10 సంవత్సరాలు బతుకుతారు, గ్యారెంటీ లేదు. రేపు గ్యారెంటీ లేని శరీరానికి జన్మ లేదు. ఓకే, ఒప్పేసుకున్నా. జన్మ లేని వాడికి ఆశతో బిల్డింగ్లు ఇల్లు వాకిలు ఎందుకు? నేను అన్నం సంపాదించారు, తృప్తుందా? ఆస్కార్ అవార్డు ఉండే కోట్లాది మొత్తం 3వ ర్యాంక్ వచ్చింది వాడికి. నాకు ధనుకున్నాను, రన్నింగ్లో వాడికి వచ్చింది. పోలికి పోస్తే వాడిని నిమిషాలు ఇంకోటి ఉంటాడుగా, దానిలో ఫెయిల్ చేయరు. సరే, ఇల్లు వాకిలు బ్రహ్మాండంగా కడతారు. తల్లిదండ్రులు అలా చూస్తున్నారా? పూర్తిగా అప్పుడు వాళ్ళలాగా తల్లిని చూడగలమా? ఒక తుకారంలాగా ఉండగలమా? అప్పుడు వినాశం ఉంది, ఇప్పుడు ఉంది, చాలా ఉంది. ప్రతి 1,00,000 మందిలో ఒక వ్యక్తి నిద్ర లేచి ఓ పద్ధతి, ఏదో పద్ధతి, వ్యవసాయం అనుకోండి, తండ్రి ప్రకారం పెడతాం, వ్యవసాయం చూసుకోవటం, నిద్ర రావటం వచ్చాడికి ఏదో అంత ఉన్న వాళ్ళే పెడతాం, మంచి పనులు చేస్తూ. ఒక్కడు ఉన్నాడా 1,00,000 మందిలో? ఒక్కడు. పక్క దేవాలయ దగ్గర పూజారి ఉన్నాడు, ఇంకా నలుగురున్నారు. వాళ్ళ పిల్లలు రోజు అలవాటు పడి విగ్రహానికి నమస్కారం చేసి వస్తుంటారు. అప్పుడు అదే అలవాటుతో ఎక్కడున్నా కూడా అదే పని చేస్తాడు కదా. అలాగ ఒక అలవాటు, అది మంచి చెడు పక్కన పెట్టే. ఎందుకు? నువ్వు చేసే పనులు మంచి చెడు 2 కలిసే ఉంటాయి. అర్థమైందా మీకు? పూలు కోసుకొచ్చావు, ఆ పూలు కోసే వల్ల కాయగా ఇది పూలు అయ్యేటప్పటికి నష్టం లాభం అది బాధపడుతుందిగా, ఆలోచించాం. కాబట్టి మనం ఏ పని చేసినా, ఏ వృత్తి చేసినా, తినేటప్పుడు చేసేటప్పుడు ఖచ్చితంగా అహింస 2 కలిసే ఉంటాయి. పాపంగా ఉంటాయి. అది నువ్వు భారం చూసుకోకూడదు. నువ్వేం చేయాలి? ఈశ్వరార్థం, కృష్ణార్థం, రామార్థం. ఆ దృష్టిలో చేసినా జోరున వర్షం కురుస్తుంది, పెడతావా? పక్క దేవాలంటే భూకంపం వస్తుంది, పెడతావా? ఇప్పుడు కేదార్నాథ్ దగ్గర చూశారుగా, నిన్న మన ఆ వేల దగ్గర ఆగిపోయారు 100ల సంఖ్యలో, కొంతమంది పోయారు అంతే, అలా స్టెకప్ అయిపోయింది ఇప్పుడు ఉన్న పరిస్థితి. దీన్ని బట్టి మీకేమర్థం అవుతుంది? అంతకన్నా తెలుగు రాడు ఏం చేస్తాడు? మనసుంటే కదా దేవాలయం, మనసుంటే కదా. ఆ మనసులో ధ్యానం చేశాక రోజు 10 నిమిషాలు నువ్వు చేసే పూజ కళ్ళు మూసుకు చేస్తే ఎంత పని కలిసి వస్తుంది? అవకాశం ఉన్నప్పుడు వెళ్ళు. అదే పక్షవాతం వచ్చి చెయ్యి లేనప్పుడు, నోరు పడిపోయినప్పుడు ఆధారపడ్డా గుడి దాకా తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారా? పూజ చేయలేడా? చేయలేడుగా. అంటే శరీర ఆరోగ్యం ఉన్నంత కాలమే. అది ఇంట్లో మైలు వస్తే వెళ్తాం లేదు, అక్కడ గొడవలు జరుగుతుంటే వెళ్తాం లేదు. అదే ఏదో గ్రహణాలు వస్తే కొన్ని మూసేస్తారు. అంటే మైలా ఇది అన్నీ ఉంటాయి కదా. అంతగా అది వెళ్ళొద్దంటే వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, వెళ్ళలేని వాళ్ళు వెళ్ళే వాళ్ళు కూడా రోజు ఒక పావుగంట గమనించండి, ఆ రూపాన్ని గమనించండి, ఆ నామాన్ని. ఆటోమేటిక్గా మీకు మౌనం అంత సూచనతో వస్తుంది. ఆ సూచన స్వరూపం అనుభూతి కలిగి ఆ దృష్టిలో మీరు ఏం చేస్తే సమర్థ దృష్టి వస్తుంది. పెట్టేటప్పుడు, ఇచ్చేటప్పుడు, తీసుకునేప్పుడు ప్రవర్తనలో మారుతుంది వారికి. మీకే లక్ష్యం ఉంది చెప్పండి? ఇంకా 4 రకాలుగా చేసేస్తే బట్టలు చేసే వ్యాపారం చేయాలి. ఆయన దగ్గర ఏదో ఉన్నది ఏదో అలా పెట్టుకుంటారు, ఒకసారి ఏదో పెడతారు, చేస్తారు. ఆయన గోళ అయింది. నా గోళ కొంపలో ఉంటారు, ఒకసారి భవిష్యత్తు ఇస్తే నా గోళ అయింది. ఆవిడ అంతకన్నా లేదు. ఇది ఎవరి పద్ధతి వాళ్ళు వెళ్తారు. కానీ ప్రశాంతత ఉన్నా లేపినా ఇంట్లో ఇబ్బంది కలిగినప్పుడు, భార్య బిడ్డలు ఉన్నప్పుడు, కొన్ని డిసీజ్ వచ్చినప్పుడు, బాధపడినప్పుడు ఎవరైనా చేస్తారా? ఒత్తిడిని తీసేయగలరా? కానీ ఒక భగవన్నామం చేస్తే వస్తుందిగా కాస్త మనశ్శాంతి. అది చేయండి. రోజు ఒక అరగంట, పావుగంట ఏదో ఒకటి నామాన్ని గమనించేవాడిని గమనించి చేయమంటున్నాను నేను చెప్పేది. హనుమాన్ చాలీసా వచ్చు, హనుమాన్ చాలీసా కళ్ళు మూసుకొని జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకాన్ని గమనిస్తూ కూర్చోండి. ఆటోమేటిక్గా మిగతా ఆలోచన వాటికి అవే తగ్గిపోయి ఈ కామకోదాలని కామైపోయి మీ స్వరూపం ఆనందంగా సత్యచిత్త ఆనంద నిత్య పరిపూర్ణ మౌనంగా నేను స్వరూపాన్ని సూచించాను. ఇలా చెప్పిన వాళ్ళు లేరు ఎవరు. అదేదన్నా కొమ్ములు మీలో వాళ్ళన్నీ సేవకుని మాత్రమే. ఇప్పుడు ఈ టెక్నాలజీ పట్టుకుని చూసారుగా పోదు. ఈ 10 మందికి వెళ్తే తెలిసిన విద్యని, తెలియని విద్యని, అనుభవం ఉందాన్ని తెలుసుకున్న తర్వాత ఆ విద్య ఇతరులకు ఇవ్వాలి. అన్నింటికన్నా మించిన విద్య ఇది. తను తాను తెలుసుకుని నిత్యానంద స్వరూపంగా ఉండుట, అది ఆత్మానుభవం. ఆ ఆత్మానుభవం నేరుగా నీవు ఉన్నావు స్వతసిద్ధంగా, కొత్తగా అవటం లేదు అని సూచన చేసి నిత్యకృత అన్నీ చేసుకోండి. ఏది మానక్కల మీ శక్తి అనుసారంగా. డబ్బు ఉన్నాళ్ళు అయిపోయినాయి, మంచిగా మాటలు చెప్పచ్చుగా, ప్రేమతో నవ్వచ్చుగా, పలకరింపులో ఉందిగా.
ఇంకోటి అవతల వెళ్తుందో దెబ్బ కొట్టేసిన వాళ్ళు అవమానపరిచిన అవమానం తట్టుకోలేదని చచ్చేవాళ్ళు ఉన్నారా? ఆ అవమానం ఎంత బాధిస్తుంది అంటే ఏంటి? మీరు ఇతరులతో పోల్చి ఇతరులు కొట్టారు తిట్టారు ఇతరులు ఇలా అయింది వీడియోలో అయింది ఆ భావాలతో ఉంటాయి కానీ మీకు ఉపయోగపడేవి కాదు. మీకంటే మానవాళికి ఒక లక్ష్యం ఉండాలి, ఏదో ఒక లక్ష్యం, దేశ భక్తితో లేకపోతే నాస్తికత్వం, 10 మంది ప్రేమించు, ప్రకృతి, ఏదో ఒకటి ఉండాలి. ఆ ఒకటి ఉన్నప్పటికీ సమర్థిస్తూ అదే కలుగుతుంది. కనుక స్వయం జ్ఞానంతో, స్వయం స్మృతితో, స్వయం గమనికతో, స్వయం ఎరుకతో, స్వయం శబ్దం, స్వయం భావం, స్వయం చైతన్యం సహజంగా ఉండి మౌనంగా ఉండండి. ఆ మౌనంలో ఈ యొక్క బాధలు హీలింగ్ అయ్యి వాటికైపోయి సర్దుకుంటాయి. ఏ ప్రయత్నాలు కల్లా మౌనంగా ఉంటే ప్రయత్నం అనుకోండి, మౌనం అంటే మాట్లాడమని మాట్లాడతాను లే ఇలా ఉన్నారనుకోండి, ఆ గమనికలో ఒక సైలెన్స్ ఉందా కదా, అదే స్వరూపం. సైలెన్స్ గమనించవచ్చాలి, అది మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం ఉన్నంతసేపు ఈ దేహాన్ని రేపనే దృష్టి గతం దృష్టి పెట్టి వర్తమానంలోనే ఊహల కన్నా చేసేది మనసు ద్వారా చేయాలి, బుద్ధి ద్వారా చేయాలి, డైరెక్ట్గా నేను ద్వారా చేయాలి. అప్పుడు మన స్వరూప అవగాహన స్వచ్ఛమైంది, స్వేచ్ఛతో ఉన్నది ఉపయోగపడుతుంది.